ఈ లేవియ కాండం 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 16వ వచనం వరకు ఆ బలి మాంసాన్ని ప్రధాన యాజకుడు కానీ యాజకులు కానీ ఏ స్థితిలో తినడానికి అర్హులవుతారు, లేదా ఏ స్థితిలో ఆ మాంసాన్ని వీళ్ళు తినకూడదు అనేదానికి దేవుడు ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. మరొకసారి చెబుతాను, చాలా జాగ్రత్త వినండి. మనం మొదటి అధ్యాయాన్ని మినహాయిస్తే, ఎందుకంటే అది దహన బలి, అందులో ప్రధాన యాజకునికి ఎలాంటి వంతు రాదు, ఎలాంటి మాంసం రాదు. 2వ అధ్యాయం మొదలుకొని మనం ఇంతవరకు చదువుకున్నాం కదా. ఈ మొత్తం అంతట్లో ఇశ్రాయేలీయుడు దేవునికి బలిగా ఒక పశువును తీసుకుని వచ్చినప్పుడు, అది నైవేద్యం కానీ, సమాధాన బలి కానీ, పాప పరిహారార్థ బలి కానీ, అపరాధ పరిహారార్థ బలి కానీ, ఇలా రకరకాల బలులు ఉన్నాయి కదా. ఇవే కాకుండా మిగిలినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. వాటిలో కూడా బలి పశువు మాంసంలో వంతు వస్తుంది కదా, ప్రధాన యాజకుడు కానీ యాజకునికి కానీ. ఆ మాంసాన్ని వీళ్ళు ప్రత్యక్ష గుడారపు ఆవరణంలో తినాలి. అయితే ఈ లేవీ కాండం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 16వ వచనంలో ప్రధాన యాజకులు ఏ పరిస్థితుల్లో ఆ మాంసాన్ని తినడానికి అర్హులవుతారు, ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఆ ప్రతిష్ఠితమైనటువంటి మాంసాన్ని, ఆ పరిశుద్ధమైనటువంటి మాంసాన్ని తినడానికి అనర్హులవుతారు అనేటువంటి ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి. మీకు ఒక సందేహం రావచ్చు, అన్న ఒకవేళ ప్రధాన యాజకులు ఆ మాంసాన్ని కొన్ని సందర్భాల్లో తినకూడదు అని దేవుడు ఆజ్ఞ జారీ చేస్తే, మరి వాళ్ళు ఆ బలి పశువు మాంసం మీదనే కదా, ఆ ప్రత్యక్ష గుడారంలో అర్పించబడేటువంటి వస్తువుల మీదనే కదా వాళ్ళ జీవనోపాధి ఆధారపడి ఉంది. వాళ్ళకేం పొలం లేదు, వాళ్ళకేమి ఆస్తిపాస్తులు లేవు, దేవుని సేవ కాకుండా మరో జీవనోపాధి లేదు కదా. అలాంటప్పుడు దేవుడు కొన్ని సందర్భాల్లో ప్రధాన యాజకులకు కానీ ఈ ప్రతిష్ఠితమైనటువంటి వస్తువులను తినకూడదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఎలా బ్రతకాలి, ఏం తినాలి అనేటువంటి సందేహం రానే వస్తుంది. దానికి సమాధానం ఏంటంటే, ప్రత్యక్ష గుడారంలో అర్పించబడేటువంటి ప్రతిష్ఠితమైనటువంటి ఈ మాంసాన్ని కానీ వస్తువులు కానీ ప్రధాన యాజకులు వారి కుటుంబం తింటారు కదా. ఒకవేళ వీళ్ళు గనక తినకూడనటువంటి పరిస్థితిలోనికి వస్తే, వీళ్ళకి ప్రతి ఇశ్రాయేలీయుడు దశమ భాగాన్ని ఇస్తారు. అలా దశమ భాగాల్ని తినొచ్చు తప్ప ప్రతిష్ఠితమైనటువంటి మాంసాన్ని కొన్ని సందర్భాల్లో ప్రధాన యాజకులు కానీ తినకూడదు. ఇంతవరకు నేను చెప్పింది ఒకే విషయం. లేవియ కాండం 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 16వ వచనం వరకు ప్రధాన యాజకులు కానీ దేవుని ప్రత్యక్ష గుడారంలో అర్పించబడుతున్నటువంటి ఈ ప్రతిష్ఠితమైనటువంటి మాంసాన్ని కొన్ని పరిస్థితుల్లో తినకూడదు వాళ్ళు. ఇంతకీ ఆ పరిస్థితులు ఏంటి? ఈ పరిస్థితుల్లో ప్రతిష్ఠితమైనటువంటి మాంసాన్ని మాత్రమే తినకూడదు, మిగిలినటువంటి దశమ భాగాల్ని తినవచ్చు. దీన్ని మనసులో పెట్టుకోండి. ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలీలు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును, అంటే ప్రధాన యాజకుడు, అహరోనును అతని కుమారులను, అంటే యాజకులు. అహరోను అంటే ప్రధాన యాజకుడు, అతని కుమారులు అంటే యాజకులు. అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకుంటున్నట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలనని వారితో చెప్పము. నేను యెహోవాను. నీవు వారితో ఇట్లనుము, మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించిన ఎడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడును. నేను యెహోవాను. ఈ 3వ వచనంలో మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై. ఇంతకీ అపవిత్రత అంటే ఏంటి? 4వ వచనం, అహరోను సంతానములో ఒకనికి కుష్ఠైనను స్రావమైనను కలిగిన ఎడల, అంటే కొన్ని చెప్తున్నాడు ఇక్కడ. అహరోను సంతానములో ఒకరికి కుష్ఠైనను స్రావమైనను కలిగిన ఎడల అట్టివాడు పవిత్రత పొందు వరకు ప్రతిష్ఠితమైన వాటిలో దేనిని తినకూడదు. శవము వలని అపవిత్రత గల దేనినైనను ముట్టువాడును, స్ఖలిత వీరుడును, అపవిత్రమైన పురుగునేమి ఏదో ఒక అపవిత్రత వలన అపవిత్రుడైన మనుషునేమి ముట్టువాడును, అట్టి అపవిత్రత తగిలిన వాడును సాయంకాలం వరకు అపవిత్రుడగును.
లేవే కాండం 11వ అధ్యాయం మొదలుకొని 21వ అధ్యాయం చివరి వరకు చాలా అపవిత్రతలు వ్రాయబడ్డాయి. అయితే ఇక్కడ 4వ వచనం 5వ వచనంలో కొన్ని అపవిత్రతల్ని ఉదాహరిస్తున్నాడు. 6వ వచనంలో అతడు నీళ్లతో తన దేహమును కడుక్కునే వరకు ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు. సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడగును. తరువాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చును. అవి వానికి ఆహారమే కదా. ఒకవేళ అహరోను కానీ అతని కుమారులు కానీ, అంటే ప్రధాన యాజకుడు కానీ యాజకులు కానీ దేవుని ప్రతిష్ఠితమైన మాంసాన్ని తినాలి అంటే వాళ్ళు పవిత్రులై ఉండాలి. ఒకవేళ వీళ్ళకి కుష్టు కానీ, లేకపోతే ఏదైనా స్రావం కానీ, లేకపోతే వీర్యస్ఖలనం కానీ, లేకపోతే ఏదైనా శవాన్ని ముట్టడం కానీ, లేకపోతే అపవిత్రుడిని తగలడం కానీ, ఇలాంటి పరిస్థితులకి వీరు లోనై అపవిత్రులైతే కనుక వీళ్ళు సాయంకాలం వరకు అపవిత్రులై ఉంటారు. అంటే సాయంకాలం వరకు ప్రతిష్ఠితమైన మాంసాన్ని తినకూడదు. సాయంకాలం స్నానం చేసిన తర్వాత, సూర్యుడు అస్తమించిన తర్వాత అప్పుడు తినొచ్చు. అతడు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిని దాని వలన అపవిత్రపరచుకోకూడదు. నేను యెహోవాను. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాపభారమును మోసుకొని దాని వలన చావకుండునట్లు ఈ విధిని ఆచరించవలెను. నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను. ఈ 9వ వచనం మరొకసారి చదువుతాను. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరచి దాని పాపభారమును మోసుకొని దాని వలన చావకుండునట్లు ఈ విధిని ఆచరించవలెను. నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను. ఇక్కడ మనం చూస్తే నేను విధించిన విధిని మీరు ఖచ్చితంగా పాటించాలి. ఎవరు? అహరోను కానీ అహరోను కుమారులు కానీ, ప్రధాన యాజకుడు, యాజకులు తరతరాల్లో. ఒకవేళ నా విధిని కనుక అతిక్రమిస్తే పాప భారం వల్ల మీరు చచ్చిపోతారు. దేవుని మాటను అతిక్రమించడమే పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం కదా. దేవుడు ఇంత స్పష్టంగా చెబుతున్నాడు అంటే ఆయన మనలాంటి మనిషి కాదు కదా. ఒక్కసారి దేవుడు మాట్లాడితే ఆ మాటను ఎవరు ఎప్పుడు ఎలా అతిక్రమించినా అది పాపంగానే పరిగణించబడుతుంది. అహరోను కుమారులు లేదా భవిష్యత్తులో ప్రధాన యాజకుడు, యాజకులు ఎవరైనా సరే వారు అపవిత్ర స్థితిలో ఉన్నప్పుడు ప్రతిష్ఠితమైన మాంసాన్ని తినకూడదు. ఈ మాట చెప్పింది ఎవరు? సాక్షాత్తు దేవుడే. ఒకవేళ అపవిత్ర స్థితిలో తింటే ఏమవుతారు? వారి పాపాన్ని బట్టి వారు చనిపోతారు. కాబట్టి అపవిత్ర స్థితిలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు కానీ యాజకులు కానీ ఏం చేయాలంటే వాళ్ళు బట్టలు దుక్కొని స్నానం చేసి సాయంకాలం వరకు కడగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత పవిత్రులు అవుతారు. అంటే ఒక్కరోజు అపవిత్రత, సూర్యుడు అస్తమించిన తర్వాత అప్పుడు తినొచ్చు, ఎందుకంటే వాళ్ళ భోజనం అదే కాబట్టి అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇంతవరకు ప్రధాన యాజకుని విషయంలోనూ యాజకుల విషయంలోనూ ప్రతిష్ఠితమైన మాంసాన్ని ఎలా తినాలి, ఏ పరిస్థితుల్లో తినాలి, ఏ పరిస్థితుల్లో తినకూడదు అని చెప్పాను కదా. ఇక మీదటి నుంచి ప్రధాన యాజకుడికి లేదా యాజకులకి బంధువులు ఉంటారు, తోబుట్టువులు ఉంటారు, దాసులు ఉంటారు. దాసులు పని వాళ్ళు ఉంటారు కదా. బంధువుల్లోనూ అతిథుల్లోనూ ఎవరు తినొచ్చు, ఎవరు తినకూడదు, ఏ పరిస్థితుల్లో తినొచ్చు, ఏ పరిస్థితుల్లో తినకూడదు అనే దానికి ఇక మీదటి నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. అన్యుడు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు. యాజకుని ఎంట నివసించు అన్యుడే కానీ జీతగాడే కానీ ప్రతిష్ఠితమైన దాన్ని తినకూడదు. అయితే యాజకుడు క్రయధనం ఇచ్చి కొనినవాడును అతని ఇంట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును. ఇక్కడ ఏమంటున్నాడు అంటే అన్యుడు ప్రతిష్ఠితమైన మాంసాన్ని తినకూడదు. అన్యుడు అంటే ప్రధాన యాజకుడు, యాజకుడు కానటువంటి అన్యుడు, బయట వ్యక్తి ప్రతిష్ఠితమైనటువంటి మాంసాన్ని తినకూడదు. రెండవదిగా ప్రధాన యాజకుని ఇంట కానీ యాజకుని ఇంట కానీ ఉన్నటువంటి దాసుడు, పనివాడు, వాడు కూడా తినకూడదు. నంబర్ 3, ప్రధాన యాజకుడు కానీ యాజకులు కానీ క్రయధనం ఇచ్చి ఒక వ్యక్తిని కొనుక్కున్నారనుకో, వారి దగ్గర పనిచేయడానికి క్రయధనం ఇచ్చి ఒక వ్యక్తిని కొనుక్కున్నారనుకో, ఆ వ్యక్తి ప్రతిష్ఠితమైన మాంసాన్ని తినొచ్చు. లేదా ప్రధాన యాజకుని ఇంట కానీ యాజకుని ఇంట కానీ పుట్టినటువంటి దాసుడు ఉంటాడు, ఇంట్లోనే పుట్టినటువంటి దాసుడు ఉంటాడు, అలాంటి వ్యక్తి ప్రతిష్ఠితమైన మాంసాన్ని తినొచ్చు. యాజకుని కుమార్తె అన్యునికి ఇయ్యబడిన ఎడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్టార్పణను తినకూడదు. యాజకుని కుమార్తె మరో యాజకుడిని పెళ్లి చేసుకోకుండా యాజకుడు కానటువంటి అన్యుడిని పెళ్లి చేసుకుంటే కనుక ఆ కుమార్తె ప్రతిష్ఠితమైన మాంసాన్ని తినడానికి అర్హురాలు కాదు. అదేంటి, యాజకుని కుమార్తె కదా? అవును, పెళ్లి కాకముందు ఒకసారి అన్యుడిని పెళ్లి చేసుకున్న తర్వాత తను అన్యురాలుగా మారిపోయింది కాబట్టి ప్రతిష్ఠితమైన మాంసాన్ని తాను తినకూడదు. యాజకుని కుమార్తెలలో విధవరాలే కానీ విడనాడబడినదే కానీ
సంతానం లేని ఎడల ఆమె తన బాల్యమందు వలె తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును, కానీ అన్యుడెవడును దాన్ని తినకూడదు. యాజకుని కుమార్తెల్లో కుమార్తెకు భర్త చనిపోయాడు అనుకోండి, అప్పుడు విధవరాలు అవుతుంది కదా. ఈ కుమార్తెకి బిడ్డలు లేకపోతే అలాంటప్పుడు ఈ విధవరాలు మరలా తండ్రి ఇంటికి వస్తుంది, అప్పుడు ప్రతిష్ఠితమైన మాంసాన్ని తినవచ్చు. రెండవ సందర్భం ఏంటంటే, యాజకుని కుమార్తెను భర్త విడిచిపెట్టాడనుకో, విడనాడాడనుకో, ఆ సందర్భంలో తనకు పిల్లలు లేకపోతే కనుక తండ్రి ఇంటిలో పెళ్లి కాకముందు ఎలా ఉందో తన కూతురులాగా అలాగే పరిగణించబడుతూ ప్రతిష్ఠితమైన మాంసాన్ని తినే అర్హత పొందుతుంది. ఒకడు పొరపాటున ప్రతిష్ఠితమైన దాన్ని తినినెడల వాడు ఆ ప్రతిష్ఠితమైన దానిలో 5వ వంతు కలిపి దానితో యాజకునికి ఇయ్యవలెను. ఒకవేళ ఎవడైనా అనుకోకుండా తెలియకుండా ప్రతిష్ఠితమైన మాంసాన్ని తిన్నాడు అనుకుందాం, ప్రతిష్ఠితమైన మాంసాన్ని తిన్నాడు అనుకుందాం. ఉదాహరణకి యాజకుని కుమార్తెను ఆ వ్యక్తి అన్యుడికి ఇచ్చాడు అనుకుందాం. అన్యుడు అంటే లేవి గోత్రానికి లేదా మిగిలినటువంటి వాళ్ళు, అంటే యాజకులు కాని వారికి ఇచ్చాడు అనుకో. అప్పుడు వాళ్ళు యాజకుని ఇంట్లోనే ఉంటారు కదా, ఈ యాజకుని ఇంట్లో ఉన్నటువంటి మాంసాన్ని అది ప్రతిష్ఠితమైన మాంసం అని తెలియకుండా తినేశాడు అనుకో ఉదాహరణకి. అలా తిన్నప్పుడు ఏం చేయాలి అంటే, తన పాపాన్ని ఒప్పుకుంటూ తన పొరపాటుని ఒప్పుకుంటూ ఆ మాంసానికి ఎంత విలువ అవుతుందో అంత విలువ ఇస్తూ దానికి 5వ వంతు కలిపి యాజకునికి చెల్లించాలి. అలా తన పాపం నుంచి తాను విడుదల పొందుతాడు. ఇది ఎప్పుడు వర్తిస్తుంది? పొరపాటుగా తెలియకుండా తిన్నప్పుడు. పొరపాటున తెలియకుండా తిన్నప్పుడు దానికి వెల నిర్ణయించినప్పుడు ఆ వెలను కట్టి ఆ వెలకి 5వ వంతు 20% ఎక్స్ట్రా ఇచ్చి అలా అపవిత్రత నుండి ఆ వ్యక్తి పవిత్రుడిగా మారాలి. ఇశ్రాయేలీలు ప్రతిష్ఠితమైన వాటిని తినుట వలన అపరాధమును భరించకుండానట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు. నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పుము. ఇంతవరకు అంటే లేవియకాండం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 16వ వచనం వరకు నేను చదివి వినిపించాను. ఈ మొత్తం భాగం దేని గురించి చెప్తుంది అంటే, యెహోవా ప్రత్యక్ష గుడారంలో ఆ బలిపీఠం మీద అర్పించబడేటువంటి జంతువుల మాంసం అన్నది ప్రతిష్ఠితమైనటువంటి మాంసము. ఆ ప్రతిష్ఠితమైనటువంటి మాంసాన్ని ప్రధాన యాజకులు మాత్రమే తినాలి. వాళ్ళు కూడా తమ్మును తాము పవిత్రంగా ఉంచుకున్నప్పుడే దాన్ని తినేదానికి అర్హులవుతారు. మరొకసారి, నేను ప్రధాన యాజకుడిని, నేను యాజకుడిని కాబట్టి ప్రతిష్ఠితమైన మాంసాన్ని తినడానికి అర్హుణ్ణి అంటే కుదరదు. ఆ ప్రతిష్ఠితమైన మాంసాన్ని తినడానికి వీళ్ళు అర్హత కలిగి ఉండాలి. అంటే వీళ్ళు సామాన్య జనుల్లాగా తమ్మును తాము అపవిత్రపరచుకోకూడదు. ఒకవేళ అపవిత్రపరచుకుంటే సాయంకాలం వరకు ప్రతిష్ఠితమైన మాంసాన్ని తినేదానికి యోగ్యుడు కాదు. తినేదానికి అర్హుడు కాదు అంటే అసలు బలి అర్పించడానికి బలిపీఠం దగ్గరికి సమీపించకూడదు. బలిపీఠం దగ్గర రాకూడదంటే ఈ వ్యక్తి ఆ రోజంతా యాజకత్వమో ప్రధాన యాజకత్వమో చేయకూడదు. అంటే ఒక రోజంతా ఉదాహరణకి అహరోను రాలేదనుకోండి, అప్పుడు మిగిలిన వాళ్ళు ఎందుకని అహరోను కనిపించట్లేదు ఈ రోజు ప్రత్యక్ష గుడారంలో అంటే, అహరోను అపవిత్రుడి రోజు, అవమానమే కదా. కాబట్టి ప్రధాన యాజకుడైన నీవు కానీ యాజకులైన మీరు కానీ మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకున్నప్పుడే ఈ మాంసాన్ని తినడానికి యోగ్యులు అవుతారు. మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకున్నప్పుడే ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి పనికి వస్తారు. మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకోకపోతే నా ప్రత్యక్ష గుడారంలోకి రాకూడదు, బలి అర్పించకూడదు, బలి మాంసాన్ని తినకూడదు. అలా మీరు ప్రత్యక్ష గుడారంలో కనిపించకపోతే మిగిలినటువంటి ఇశ్రాయేలు దృష్టిలో మీరు అపవిత్రులు. సంవత్సరానికి 1 సారి 2 సార్లు అపవిత్రులు అయ్యారంటే ఏదో తెలుసో తెలియక అనుకుంటాం. కానీ సంవత్సరానికి 10 సార్లు 20 సార్లు అపవిత్రులు అయితే కనుక వీళ్ళ మీద ప్రజలకి గౌరవం పోతుంది కదా. కనుక దేవుడు ప్రధాన యాజకుడు కానీ యాజకులు కానీ మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకున్నప్పుడే నా ప్రతిష్ఠితమైన మాంసాన్ని తినడానికి మీరు యోగ్యులవుతారు అని చెప్పడం ద్వారా ప్రధాన యాజకులు మొదట మీరు పరిశుద్ధంగా ఉండాలి. మీరు సామాన్య జనులు కాదు, మీరు నా చేత ప్రత్యేకించబడిన వారు కాబట్టి, మీ మీద నా అభిషేక తైలం ఉంది కాబట్టి మీరు ఎల్లవేళలా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మీరు పవిత్రంగా ఉంటే కదా వచ్చిన వారికి ప్రాయచిత్తం కోసమని బలి అర్పించడానికి యోగ్యులు అవుతారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో వాక్యాన్ని బోధించే వాళ్ళు వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి లేరు. వాక్యాన్ని బోధించే వాళ్ళు వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి లేరు. ఈ భాగం ఏం చెప్తుందంటే, నేను ప్రధాన యాజకుడిని, నేను యాజకుడిని అని మీ ఇష్టం వచ్చినట్టుగా నా మాంసాన్ని తినడానికి లేదు.
మీరు కనుక మిమ్మల్ని పవిత్రంగా ఉంచుకోకపోతే నా మాంసాన్ని తినేదానికి యోగ్యులు కాదు, సాయంకాలం వరకు పస్తుండాలి అని చెప్తున్నాడు. ఈరోజు క్రైస్తవ నాయకులుగా పిలువబడుతున్న వాళ్ళు ఏ వాక్యాన్ని అయితే బోధిస్తున్నారో, ఏ సిద్ధాంతాలు అయితే బోధిస్తున్నారో ఆ వాక్యానికి కట్టుబడినటువంటి ప్రవర్తన మొదట వీరికి లేకపోతే వినే వాళ్ళకి ఏమవుతుంది, ఎలా సాధ్యమవుతుంది? నా సొంత మాట చెప్పటంలే, లేవీకాండం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 16వ వచనం వరకు యాజకులైనటువంటి మీరు పవిత్రంగా ఉండాలి, లేకపోతే నా భోజనాన్ని తినకండి, పస్తుండండి అని చెప్తాడు దేవుడు. యాజకులకి పవిత్రత అవసరం. ఎంత అవసరం? వాళ్ళు భోజనం చేయాలంటే పవిత్రంగా ఉండాలి. యెహోవా ప్రత్యక్ష గుడారంలో భోజనం చేయాలంటే పవిత్రంగా ఉండాలి. మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకోకపోతే నేను భోజనం పెట్టను అని చెప్తున్నాడు. అదే లేవీకాండం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 16వ వచనం వరకు. ఇంతవరకు చెప్పినటువంటి వివరణని మనసులో పెట్టుకొని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితేనే, ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోవదుము. ఈ లేఖన భాగం అన్నది మనందరికి బాగా పరిచయమే కదా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అంటే, నేను మీకు అప్పగించుతున్న దాన్ని ప్రభువు వలన పొంది తిని అంటున్నాడు. ఇంతకీ ఏం అప్పగించాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి క్రొత్త నిబంధనకు సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసాన్ని, నేను మీకు అప్పగించినటువంటి ఈ విధానాన్ని ప్రభువు వలన పొందాను అంటున్నాడు. అంతే కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను సిలువకు వెళ్లే ముందు ఆ పస్కా పండుగ రోజు రాత్రి ఒక రొట్టెను విరిచి తన శిష్యులకి ఇచ్చి, దీన్ని మీరంతా తినండి, ఇది విరవబడుతున్నటువంటి నా శరీరం, ఇది నా శరీరం అని ఇచ్చాడు. తర్వాత ద్రాక్షరసాన్ని ఇచ్చి, ఇది మీరందరూ త్రాగండి, ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అని చెప్పాడు కదా యేసుప్రభు. యేసుప్రభు ప్రారంభించినటువంటి దానిని అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అంటే, ఈ పద్ధతి అన్నది మనం తినడము త్రాగడం కాదు, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడం అని అంటున్నాడు. చాలా జాగ్రత్త వినండి. ఇప్పుడంటే మనం రొట్టెలో ఒక చిన్న భాగాన్ని ఇలా తుంచుకొని నోట్లో పెట్టుకుంటున్నాం, ద్రాక్షరసం కొంచెంగా పుచ్చుకుంటున్నాం. కానీ ఇశ్రాయేలీలకి రొట్టె ద్రాక్షరసం అన్నది ఆహారం. వాళ్ళు మనలాగా ఇలా గిల్లుకోలే, వాళ్ళు కడుపు నిండా రొట్టెలు తిన్నారు, కడుపు నిండా ద్రాక్షరసం త్రాగారు. కాబట్టి మీరు ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ చేయివేస్తూ ఉన్నప్పుడు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇది ఆయన విరవబడిన శరీరం అని, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రక్తంతో చేసినటువంటి క్రొత్త నిబంధన అని జ్ఞాపకాన్ని తెచ్చుకోండి అని చెప్తున్నాడు. రెండవదిగా, ఎవరైతే ఆయన శరీరంలోనూ రక్తంలోనూ చేవేస్తారో వాళ్ళు ప్రభువు వచ్చేంత వరకు ఆయన మరణాన్ని ప్రచురించుదురు. ప్రభువు వచ్చే వరకు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వరకు, లేదా మనం చనిపోయేంత వరకు ప్రభు మరణాన్ని ప్రచురం చేయాలి, ప్రభు మరణాన్ని ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి? వీధి వీధి వెళ్ళి ప్రకటించవచ్చు, ఇల్లు వెళ్ళి ప్రకటించవచ్చు, లేకపోతే చర్చిలో ప్రకటించవచ్చు, మన స్నేహితులు ప్రకటించవచ్చు, బంధువులు ప్రకటించవచ్చు. ఎవరికి ఎలా సాధ్యమైతే, ఎలా వీలుంటే అలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాల గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని గురించి ప్రచురించాలి అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఎవరు ప్రచురించాలి? ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరంలోనూ ఆయన రక్తంలోనూ ఆ రొట్టె ద్రాక్షరసం చేవేస్తారో వాళ్ళు ప్రభువు మరణాన్ని ప్రచురించాలి. దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు ప్రభువు మరణాన్ని ప్రచురించే వాళ్ళు లేరు.
ప్రభువును బట్టి మేలులు ప్రకటించే వాళ్ళు తయారైపోయారు. మరొకసారి చెప్తున్నాను, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విరవబడిన శరీరానికి సాదృశ్యమైన రొట్టెలోనూ ఆయన చిందించినటువంటి రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆ ద్రాక్షారసం చేవేస్తున్నారు, వాళ్ళు ప్రభు మరణాన్ని ప్రచురించాలి అని అంటే ఈరోజు ప్రభువును బట్టి మేలును ప్రకటిస్తున్నారు. మేలును, క్షేమాలు, దీవెనలు, ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నారు. ఇవి సువార్త కాదు. దీన్ని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదే కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ జీవితకాలం మట్టుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను వెళ్ళిపోతూ మనకేమి ఇచ్చి వెళ్ళాడు? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని. ఎందుకు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఇచ్చి వెళ్ళాడు అంటే పదే పదే నా మరణాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి అని. పదే పదే ఆయన మరణాన్ని జ్ఞాపకం తెచ్చుకునే మనం ఇతరులకు ఏం ప్రకటించాలి? ఆయన మరణాన్నా లేకపోతే ఆయన పేరట మేలున్నా? కానీ ఈరోజు ఆయన మరణాన్ని కాకుండా ఆయన మేలుల్ని ప్రకటిస్తున్నాం. ఇది సువార్త కాదు, ఇది సువార్త కాదు ఇది. సరే, విషయానికి వస్తే పౌలు ఏమంటున్నాడు అంటే, ప్రతి క్రైస్తవుడు ప్రభువు చేత ప్రారంభించబడినటువంటి రొట్టె ద్రాక్షరసంలో చేయి వేయాలి. అప్పుడు ప్రభువును జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి, ప్రభువు ప్రాణత్యాగాన్ని జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి. అంటే ఈరోజు చాలామంది చర్చిలకు వెళ్ళి వారి కష్టాలని జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నారు, వారి కష్టాలని ప్రభువు సన్నిధిలో కుమ్మరిస్తున్నారు. మనం చర్చికి ఎందుకు వెళ్తాము అంటే ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభువు ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. ఎందుకు ఆయన శిలువలో ప్రాణం పెట్టవలసి వచ్చిందంటే మన పాపము అంత భయంకరమైంది, ప్రభువు మరణించకపోతే మన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అని పాప తీవ్రతని, పాపము చేదుని, నీసుని స్మరించుకుంటూ యేసుప్రభు ప్రాణత్యాగం మనల్ని ఈ పాపము శిక్ష నుంచి మనల్ని ఎలా విడిపించింది అనేది ప్రభు ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం చర్చికి వెళ్ళాలి. అందులో భాగంగా రొట్టె ద్రాక్షరసం చేయాలని పౌలు చెప్తూ ఉంటే ఈరోజు చర్చికి వెళ్ళి ప్రభువుని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు లేరు. తమ కష్టాలని, తమ నష్టాలని, తమ బాధల్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించే వాళ్ళు ఉన్నారు. దీనికి వారమంతా ఉంది కదా, మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాం కదా, వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకోవచ్చు. కానీ ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రభువుని జ్ఞాపకం తెచ్చుకోవాలి. లేదా ప్రభు సన్నిధిలో కొంచెం సేపు మనం ప్రార్థన చేసుకోవచ్చేమో, కానీ అదే పనిగా మన కష్టాలు కుమ్మరించడానికి చర్చికి వెళ్ళడం అన్నది తప్పు. బైబిల్ చెప్పలే. మీరు కూడి వచ్చినప్పుడు ప్రభు బల్లలో చేవేయండి, అలా ప్రభువుని జ్ఞాపకాన్ని తెచ్చుకోండి మొట్టమొదటిగా. రెండవదిగా, ఎవరైతే ప్రభు శరీరంలోనూ ఆయన రక్తంలోనూ చేవేస్తారో వాళ్ళు ప్రభు వచ్చేంత వరకు, రెండవ రాకడ వరకు, లేదా మీరు చచ్చిపోయేంత వరకు ప్రభు మరణాన్ని ప్రచురం చేయండి, ప్రభు మరణాన్ని ప్రచురం చేయండి, ప్రకటించండి. ఏ విధానంలో సాధ్యమైతే, నాకు ఒకలాంటి పరిస్థితులు ఉంటాయి, మీకు ఒకలాంటి పరిస్థితులు ఉంటాయి, ఒక్కొక్కరికి వారికి సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి. అందరూ ఒకే విధానంలో ప్రకటించలేరు, ప్రచురించలేరు. కొంతమంది మౌనంగా ఉండి వారి ప్రవర్తన ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని ప్రకటించవచ్చు. కొంతమంది 4 రోడ్ల కూడల్లో నిలబడి మైక్ తీసుకుని గట్టిగా యేసు ప్రభు మరణాన్ని గురించి ప్రకటించవచ్చు. కొంతమంది ఇంటింటికి వెళ్ళి సువార్త రూపంలో, కరపత్రిక రూపంలో, కొంతమంది స్నేహితులకి కౌన్సిలింగ్ రూపంలో, ఇలా రకరకాలుగా యేసు ప్రభు మరణాన్ని ప్రచురించవచ్చు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధానాలకు సంబంధించినటువంటి ఆ రొట్టె ద్రాక్షరసంలో చేవేస్తారో వాళ్ళు ప్రచురించాలి. నంబర్ 2. నంబర్ 1 ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నంబర్ 2 ప్రభు మరణాన్ని ప్రచురించాలి. నంబర్ 3 ఎవరైతే అయోగ్యముగా చేయి వేస్తారో, ఈరోజు చాలామంది చర్చికి వెళ్తున్నారు, రొట్టెను ద్రాక్షారసాన్ని తీసేసుకుంటున్నారు. మేము బాప్తిజం తీసుకున్నాం కాబట్టి రొట్టె ద్రాక్షారసం తీసేసుకుంటున్నారు. కాదు, యోగ్యముగా చేయి వేయాలి, యోగ్యంగా చేయి వేయాలి. పాత నిబంధనలో లేవీకాండం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 16వ వచనంలో, నేను ప్రధాన యాజకుడిని, నేను యాజకుడిని కాబట్టి తినేస్తాను అంటే కుదరదు. మీరు పవిత్రంగా ఉన్నప్పుడే దాన్ని తినేదానికి అర్హులవుతారు అని చెప్పాడు కదా, దేవుడే చెప్పాడు కదా. మరి ఈ పశువు అంటే ఈ గొర్రె కానీ, పొట్టేలు కానీ, మేకపోతు కానీ, కోడిదోడు కానీ, వీటిని తినేదానికే ప్రధాన యాజకులు పవిత్రంగా ఉండాలంటే, మరి సిలువ మీద ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరానికి, రక్తానికి సాదృశ్యమైన ఇందులో చేయాలంటే మనం ఈ వారమంతా ఎలా బ్రతికినా సరే అలా చర్చికి వెళ్ళి తీసేసుకుంటే సరిపోతుందా? యోగ్యమైన రీతిలో చేయాలి. ప్రధాన యాజకులు పవిత్రంగా ఉన్నప్పుడే యోగ్యులవుతారు, అప్పుడు మాత్రమే దాన్ని తినడానికి యోగ్యులవుతారు, అర్హులవుతారు. అలాగే మనం ఆదివారం చర్చికి వెళ్ళామని, వాళ్ళు రొట్టె ద్రాక్షరసం ఇచ్చారని అలా మనం తినేస్తే, వివేచన లేకుండా తినివేస్తే అయోగ్యంగా చేవేసినట్టు. ఆ ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ప్రాణత్యాగం ఎంత గొప్పదో మనం ధ్యానానికి తెచ్చుకోవాలి. మన పాపం ఎంత నీచమైందో, ఎలాంటి స్థితి నుండి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు విడిపించాడో తను సిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఆ కృతజ్ఞత కలిగి, ఆ ఆరాధన భావం కలిగి ప్రభువుని క్షమించమని వేడుతూ ప్రభు మరణాన్ని స్మరించుకుంటూ అందులో చేయాలి. ఇది యోగ్యమైనటువంటి పద్ధతి.
ఈరోజు 99% మంది అయోగ్యముగానే ప్రభు వలన చేవేస్తున్నారు. దీనికి వచ్చేటువంటి పర్యవసానం ఏంటి? అందువలననే మీలో అనేకులు బలహీనులై ఉన్నారు, రోగులై ఉన్నారు, అనేకులు నిద్రించుతున్నారు. 3 శాపాలు చెప్పాడు పౌలు. ఎవరైతే అయోగ్యంగా ప్రభు వలన చేవేస్తారో వాళ్ళు బలహీనులైపోతారు, రోగులైపోతారు, నిద్రించుతున్నారంటే చచ్చిపోయారు చాలామంది, ఆత్మీయంగా కానీ భౌతికంగా కానీ అని 3 శాపాలు ప్రకటించాడు. పాత నిబంధనలో ఈ గొర్రెపిల్ల మాంసంలో అపవిత్రంగా చేయివేస్తే ప్రధాన యాజకుడు కానీ యాజకుడు కానీ ఏమవుతారు? వీరి పాపాన్ని వీళ్ళు భరించాలి, వీరి పాపాన్ని బట్టి వీళ్ళు చనిపోతారు అని చెప్పాడు. లేదా ఈ ప్రధాన యాజకుడు యాజకుల బంధువులు ఎవరైనా అనుకోకుండా పొరపాటుగా దీన్ని తింటే వాళ్ళు ఏం చేయాలి? ఈ మొత్తానికి వెల నిర్ణయించబడితే ఈ వెలను ఇస్తూ దీనికి 5వ వంతు కలిపి 20% ఎక్స్ట్రా ఇవ్వాలి, అలా వాళ్ళు పవిత్రులు అవుతారు అని చెప్పాడు కదా. మరి ఈ గొర్రె పిల్ల కంటే శ్రేష్టమైనటువంటి, మరి శ్రేష్టమైనటువంటి, అంటే పోలిక లేదు కానీ పోల్చాలి తప్పదు, పరలోకపు గొర్రె పిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని బాప్తిసం ఇచ్చామని చెప్పాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని గొర్రె పిల్ల, లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. సమాధాన బలో, లేకపోతే నైవేద్యమో, లేకపోతే స్వేచ్ఛార్పణమో, లేకపోతే మ్రొక్కుబడో, లేకపోతే పాప పరిహారార్థ బలో, అపరాధ పరిహారార్థ బలో, ఇలాంటి బలి అర్పిస్తేనే మామూలు జంతువు, భూ సంబంధమైన జంతువు, అందులో చేయి వేయడానికే వీళ్ళు పవిత్రంగా ఉండాలని పాత నిబంధన కోరుకుంటే, మరి పరలోకపు గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల, లోక పాపాలను మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్లని ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరానికి రక్తాన్ని సాదృశ్యమైన అందులో చేయి వేయడానికి మనకు యోగ్యత ఉండొద్దా? వాళ్ళు ఇచ్చేస్తున్నారని అలా నోట్లో పెట్టేసుకోవడమేనా? యోగ్యత లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలు గౌరవించకుండా, మన పాపాన్ని స్మరించుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయకుండా అయోగ్యంగా చేవేస్తే గనక మీలో కొందరు బలహీనులైపోయారు, రోగులైపోయారు, కొందరు నిద్రించారు, చచ్చిపోయారు అని, అది భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. అపోస్తలుడైన పౌలు 3 శాపాలను ప్రకటిస్తున్నాడు. ఎవరైతే ప్రభు శరీరంలో అయోగ్యంగా పాలుపంపులు పొందుతారో వాళ్ళు ప్రభు శరీరం విషయమై, ప్రాణత్యాగం విషయమై అపరాధులు, పాపం చేసిన వాళ్ళు అపరాధులు అవుతారు అని చెప్తున్నాడు 27వ వచనంలో. ఇక 28వ వచనంలో కాబట్టి అపరాధులు కాకుండా ఉండాలంటే తమ్మును తాము పరీక్షించుకోవాలి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. సెల్ఫ్ జడ్జిమెంట్, మనల్ని మనమే తీర్పు తీర్చుకోవాలి. ఎప్పుడు? ఆ బల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు శరీరం రక్తం దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనమే తీర్పు తీర్చుకోవాలి, మనల్ని మనమే విమర్శించుకోవాలి. మన లోపలికి మనం తొంగి చూసుకొని మన ప్రతి పాపాన్ని బట్టి మనల్ని మనమే విమర్శించుకుంటే ప్రభువు విమర్శలోనికి మనం రాము. అంతే కదా. పాత నిబంధనలో గొర్రెపిల్ల మాంసాన్ని తినాలంటేనే యాజకునికి, ప్రధాన యాజకునికి దేవుడు షరతులు విధిస్తే వాళ్ళు పవిత్రంగా ఉన్నప్పుడే దాన్ని తినాలి, అపవిత్రంగా ఉన్నప్పుడు తినకూడదు, పస్తుండాలి, సాయంకాలం స్నానం చేసి సూర్యుడు అస్తమించిన తర్వాత పవిత్రులు అవుతారు అని రకరకాల షరతులు ఆయన మొదటి వచనం నుంచి 16వ వచనం వ్రాయిస్తే, మరి ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్నామని, బాప్తిజం తీసుకున్నామని మనం వారమంతా ఎలా బ్రతికినా సరే వాళ్ళు ఇస్తున్నారు కదా అని అలా తీసుకుని నోట్లో పెట్టేసుకుంటే మనం పాపాత్ములు అవుతాం కదా, ప్రభు శరీరం విషయమై అపరాధులు అవుతాం కదా. ప్రభు ఎందుకు శిలువలో ప్రాణం పెట్టాడు? మనల్ని మన పాపాల నుంచి విడిపించడానికి. మరి మనల్ని వారమంతా ఎన్ని రకాల పాపాలు ఏలుబడి చేశాయి, ఎన్ని రకాల పాపాల్లో మనం పాలిభాగస్తులమయ్యాం, ఎన్ని రకాల మానసిక, శారీరక, సామాజిక, ఎన్ని రకాల పాపాలు చేశాం. మరి వాటన్నిటి విషయమై మనల్ని మనం విమర్శించుకోవద్దా? ప్రభువా, నా పాపాల కోసం నీ శిలువలో ప్రాణం పెట్టావు, అయితే నేను మరలా పాపంలో పడిపోయాను నాయనా, నన్ను క్షమించు, నన్ను క్షమించని ఆయన క్షమాపణ వేడొద్దా? ప్రభా ఇక మీదటి చేయనని ఆయనతో తీర్మానం చేయొద్దా? అలా ఆయన ప్రాణత్యాగాన్ని గౌరవించి అందులో చేయి వేస్తే అది దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. కానీ ఏమాత్రం వివేచన లేకుండా ఎప్పుడో బాప్తిజం తీసేసుకున్నాం, మా ఇష్టం వచ్చిన బ్రతుకుతున్నాం, మేము చర్చికి వచ్చాం కాబట్టి మేము అందులో చేయి వేయాలని మోమాటానికో, లేకపోతే ఆనవాయితీగానో, పద్ధతి ప్రకారంగానో, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారనో మొత్తానికి అందులో చేయి వేస్తే అయోగ్యముగా చేయి వేసినట్టు, తద్వారా అపరాధులం అవుతాము. అందును బట్టి బలహీనులమి, రోగులమి, చచ్చిపోయేటువంటి స్థితికి కూడా వస్తాం, ఆత్మీయంగా కానీ భౌతికంగా కానీ. ఎందుకంటే ప్రభు శరీరాన్ని అవమానపరుస్తున్నాము. పాత నిబంధనలో ఈ బలి పశువు మాంసంలో తెలిసి కావాలని చేయి వేస్తే అపవిత్రంగా చస్తారని చెప్పాడు. తెలియకుండా చేయి వేస్తే దానికి వెల ఇవ్వాలి, 5వ వంతు కలిపి ఇవ్వాలి, అలా పవిత్రపరచబడతారు అని చెప్పాడు. మరి క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూ సంబంధమైన పశువుల కంటే తక్కువ,
ఈ భూ సంబంధమైన పశువులే, గొర్రెలే ఇంతటి పవిత్రతను కోరుకుంటూ ఉంటే యాజకుని దగ్గర నుంచి, ప్రధాన యాజకుని దగ్గర నుంచి, మరి పరలోకపు గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల, లోక పాపాలను మోసుకొని పోవడానికి దేవాది దేవుడు నరావతారిగా వచ్చాడు శిలువ మీద ప్రాణం పెట్టడానికి. ఆయన శరీరంలో చేయి వేస్తున్నామంటే, ఆయన మాంసంలో చేయి వేస్తున్నామంటే ఎంతటి ఆత్మ విమర్శ, ఎంతటి పరిశీలన. మనల్ని మనం పరిశీలించుకొని యోగ్యులుగా చేయబడిన తర్వాత కదా ప్రభువైన యేసుక్రీస్తు రొట్టె ద్రాక్షరసంలో చేయి వేయాలి. కానీ ఎంతమందికి ఈ స్పృహ ఉంది? ఈరోజు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం, నామకార్థంగా కూర్చుంటున్నాం, మోమాటంగా వాక్యం వింటున్నాం, మోమాటంగా కార్యక్రమాల్లో ఉంటున్నాం. కొంతమంది అయితే 11 గంటలకు వస్తారు చర్చికి, కొంతమంది 11 గంటలకు అంటే బల్ల ఇచ్చేటప్పుడు చర్చికి వస్తారు, అది తీసుకొని అలా వెళ్ళిపోతారు. అంటే ప్రభువుకి మనం ఇస్తున్నటువంటి గౌరవం ఏంటి? ఎందుకు ఆదివారం చర్చికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? క్రైస్తవులు కాబట్టి వెళ్ళాలనా? కాదు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత మనం విమోచించబడినటువంటి జనాంగం కాబట్టి, ఆయన సమాధిని గెలిచినటువంటి పునరుద్ధాన దినాన్ని స్మరించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మరింతగా తెలుసుకోవడానికి, ఆయన స్మరించుకోవడానికి, ఆయన ప్రాణత్యాగాన్ని ధ్యానించడానికి మనం నిబంధన ప్రజలమే. ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి ప్రత్యేకించబడిన వ్యక్తులమని మరొకసారి ప్రభువుని స్తుతించడానికి వెళ్తాం, ఆరాధించడానికి వెళ్తాం. ఈరోజు చర్చి కిందకి వెళ్తున్నారంటే వారి కష్టాలన్నీ కుమ్మరించడానికి వెళ్తున్నారు, గొంతెమ్మ కోరికలన్నీ అడగడానికి వెళ్తున్నారు. ఎంత భ్రష్టు పట్టిపోయింది! ప్రభు ప్రాణత్యాగం విషయంలో ఇస్కరియోతు యూదా ఎంత అపరాధో అలాంటి అపరాధులుగా తీర్చబడుతున్నాం. ప్రభు శరీరాన్ని గౌరవించకుండా అందులో చేయి వేయడం ద్వారా. ఇంకా దరిద్రం ఏంటో చెప్పమంటారా? ఈరోజు కార్పొరేట్ పాస్టర్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కల్వరి టెంపుల్ కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేశారు అంటే, ఎవరైతే దశంభాగం వేశారో వాళ్ళు మాత్రమే ప్రభు బలలో చేయి వేయాలి అనేటువంటి నిబంధనలు తీసుకుని వచ్చారు. ఎవరైతే దశంభాగం వేశారో వాళ్ళకే ప్రభు బల్ల అని. అంటే ప్రభు బలని ఎంత నీచపరుస్తున్నారు కదా, ఎంత నీచపరుస్తున్నారు కదా. మామూలుగా చస్తారు ఇలాంటి వాళ్ళు. ఎవరైతే ప్రభు బల్లకి కానుకకి ముడి పెడతారో, ఎవరైతే ప్రభు బల్లకి దశంభాగానికి ముడి పెడుతున్నారో ఇలాంటి వాళ్ళు పురుగులు పడి చస్తారు అని నేను అనుకుంటున్నా. చచ్చిన తర్వాత ఎటు నరకమే. కానీ వీళ్ళు భూమి మీద కూడబెట్టేటువంటి ఈ డబ్బు, ఈ ఆస్తిపాస్తులు ఏమైపోతాయి? వీళ్ళ బ్రతుకులు ఎలా కడతేరతాయి? పాత నిబంధనలో ఒక గొర్రెపిల్ల మాంసాన్ని అపవిత్రుడు తింటే గనక, తెలిసి తింటే చచ్చిపోతాడు, తెలియకుండా తింటే ఈ వ్యక్తి వెల చెల్లించాలి అని ప్రభు కఠినమైన ఆజ్ఞలను జారీ చేస్తే, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి రొట్టె ద్రాక్షరసంలో చేయి వేయడానికి దశంభాగం ఇచ్చిన వాళ్ళే చేయి వేయాలంటే దశంభాగానికి ప్రభు వాళ్ళకి సంబంధం ఏంటి? మిమ్మల్ని మీరు విమర్శించుకోండి, యోగ్యులుగా తీర్చబడండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీ పాపాలు ఒప్పుకోండి, ప్రభు ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం తీసుకోండి, ప్రభు ఎందుకు ప్రాణం పెట్టాడంటే మీ పాపాల కోసమే, ఆ పాపాలు విడిచిపెట్టండి, అలా మీరు అందులో చేయి వేయండి అని చెప్పాల్సినటువంటి పాస్టర్లు మీరు దశంభాగం ఇస్తేనే చేయి వేయండి అనే స్థితికి వచ్చారు. అంటే ప్రభు వాళ్ళని ఎంత హీనపరిచారు, ఎంత హీనపరిచారు. ఎందుకని లేవీకాండం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 16వ వచనం వరకు ప్రధాన యాజకుడు కానీ యాజకులు కానీ ఎలా ఆ బలి మాంసాన్ని తినాలి, ఏ స్థితిలో తినాలి, ఏ స్థితిలో తినకూడదని ఎందుకు వ్రాయించాడు అంటే, మరి ప్రభువైన యేసుక్రీస్తు శరీరంలో ఎలా చేయి వేయాలి? దశంభాగానికి ప్రభు వాళ్ళకి సంబంధం ఏంటి? అయినా సరే ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? అదేంటండి, ప్రతి ఆదివారం కూడుకుంటున్నాం, ప్రతి ఆదివారం భోజనం చేస్తున్నాం, ప్రతి ఆదివారం కానుకలు తీసుకుంటున్నారు, మరి ప్రభు వల్ల ఎందుకు ఇవ్వరు అని ఎవరు అడుగుతున్నారు? నెల నెల ప్రభు బల్ల అంటే సరే అని తలూపుతున్నారు. నెల నెల ప్రభు బల్ల ఏంటి? మనం ప్రతి ఆదివారం కూడుకున్నప్పుడు, లేదా కూడుకున్న ప్రతిసారి, ఒకవేళ కూడుకున్న ప్రతిసారి మాకు సాధ్యం కాదంటే వదిలిపెట్టేయండి. కనీసం ఆదివారం అయినా సరే ప్రభు ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రొట్టెలోను ద్రాక్షరసంలో చేయి వేయాలి కదా. అలా కాదంట, నెలకొక్కసారి సంస్కారం అంట, ఆ రోజు రొట్టె ద్రాక్షరసం ఇస్తారంట. కాబట్టి దశంభాగం వేసి అందులో చేయి వేయాలంట. ఇలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి పద్ధతుల్ని క్రైస్తవులను తీసుకుని వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని వీరి జీవనోపాధిగా మార్చుకున్నటువంటి ఈ గొర్రె చర్మం వేసుకున్న తోడేలను దేవుడు విడిచిపెట్టడు. నంబర్ 1. నంబర్ 2, కొండ గొర్రెలాగా అమాయకులుగా తయారైపోయి వాళ్ళు ఏ ఆట ఆడితే వాళ్ళ అడుగులకు మడుగులుతున్నటువంటి ఈ కొండ గొర్రెలను కూడా దేవుడు విడిచిపెట్టడు. ఎందుకు వ్రాయించాడు? లేవీకాండం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 16వ వచనం వరకు ప్రధాన యాజకులు పవిత్రంగా ఉన్నప్పుడే ఇందులో చేయి వేయాలి, పవిత్రంగా లేనప్పుడు చేయి వేస్తే పోతారని ఎందుకు చెప్పాడు? ఒక పొట్టేల మాంసాన్ని తింటే ఏమవుతుంది? దేవుడు చెప్పింది చెప్పినట్టుగా వినాలి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఈరోజు ప్రభు వాళ్ళ దగ్గరకు వస్తూ ఎంతమంది తమ్మును తాము పరీక్షించుకుంటున్నారు? ఎంతమంది పాస్టర్లు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ప్రభు ప్రాణత్యాగాన్ని వారికి అర్థమయ్యేటట్టు చెప్తున్నారు?
నెలకొక్కసారి ప్రభువు వల్లంట. అలాంటి చర్చిలకు వెళ్ళకండి. దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఈ లేఖనాన్ని ఆధారం చేసుకుని, నా సొంత మాట కాదు ఇది. ఏ చర్చిలోనైతే నెలకొక్కసారి ప్రభువు వల్ల అంటారో ఆ చర్చికి మానేయండి, అంతే. ఆ చర్చికి మానేయండి. ఎందుకంటే ప్రతి ఆదివారం ప్రభు వలన చేయవేయాలి. అపోస్తలులు ప్రతిరోజు ఇంటింటా రొట్టె విరిచారు. ఒకవేళ ప్రతిరోజు సాధ్యం కాకపోతే వారానికి ఒకసారి అయినా చేయాలి కదా. ప్రతి ఆదివారం అపోస్తలులు కూడుకున్నట్టుగా అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథంలో ప్రభువు దినం అన్నాడు. ఆదివారాన్ని ప్రభు దినం అన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచిన రోజు ఆయన ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టెలోను ద్రాక్షరసం చేయవేయాలి కదా. కానీ ఈరోజు చర్చిల్లో నెలకొక్కసారి ప్రభు వల్ల అంట. ఎందుకని? నెలకొక్కసారిగా జీతం వచ్చేది. కాబట్టి దశంభాగానికి ఈ ప్రభు వల్లకి ముడిపెట్టి దశంభాగం వేసిన వాళ్ళే ఇందులో చేయవేయండి అనేటట్టుగా డబ్బు రాబట్టేటువంటి ఉపాయంగా మార్చేశారు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణత్యాగానికి సంబంధించిన రొట్టె ద్రాక్షరసాన్ని. అలాంటి చర్చలకు మానేయండి, వెళ్ళకండి. వెళ్తే వారి పాపాల్లో మీరు పాలుభాగస్తులు అవుతారు అని నా ద్వారా ఈ లేఖనాన్ని ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మీతో నేరుగా మాట్లాడుతున్నాడు. అలాంటి చర్చికి వెళ్తే అలాంటి పద్ధతులను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళకు ₹1 కూడా ఇవ్వకండి, ఆ చర్చిలకు వెళ్ళకండి, వాళ్ళను బహిష్కరించండి, ఎండబెట్టండి. ఇలాంటి వాళ్ళని చాలామంది ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళరు, ప్రభు వల్ల చేయవేయరు. ఇది పాపం, ఇది తప్పు. ఎందుకంటే క్రైస్తవులంగా ప్రతి ఆదివారం ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన ఇచ్చినటువంటి రొట్టె ద్రాక్షారసం వాటిలో చేయవేయడం ద్వారా ప్రభు ప్రాణత్యాగాన్ని ప్రాక్టికల్గా జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి. అలా ప్రభు వలన చేయవేసిన మనం ప్రభువు వచ్చేంత వరకు లేదా మనం చనిపోయేంత వరకు ప్రభు ప్రాణత్యాగాన్ని ప్రచురం చేయాలి, సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించవలసిన బాధ్యత మనందరికీ ఇవ్వబడింది. లేవియకాండం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 16వ వచనం వరకు ఈ భూ సంబంధమైనటువంటి పశువుల మాంసాన్ని, ఈ ప్రతిష్ఠితమైన మాంసాన్ని ప్రధాన యాజకులు ఏ సందర్భాల్లో తినకూడదు, దాన్ని తినాలంటే వీళ్ళు ఎంత పవిత్రంగా ఉండాలి అని దేవుడు చెప్పాడు కదా. క్రొత్త నిబంధనలో మనం క్రొత్త నిబంధన యాజకులమే. అక్కడ మోషే ద్వారా దేవుడు ఎలా చెప్పాడు, అలాగే అపోస్తలుడైన పౌలు ద్వారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 31వ వచనం వరకు అపోస్తలుడైన పౌలు ద్వారా సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ పరలోకపు గొర్రెపిల్ల ప్రతిష్ఠితమైన మాంసంలో, రొట్టెలోనూ ద్రాక్షరసంలోనూ మీరు చేయవేయాలంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీ పాపాలను ఒప్పుకోండి, ప్రభువుతో ఒక తీర్మానం చేసుకోండి, ప్రభువు వచ్చేంత వరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తామని ప్రమాణం చేయండి, మిమ్మల్ని మీరు విమర్శించుకోండి, అలా మీరు అందులో చేయవేయండి అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా ఈ 2024కు సంబంధించి మీతో ఏం చెప్తున్నాడు అంటే, ఏ చర్చిలో అయితే నెలకొక్కసారి ప్రభు వల్ల అంటారో ఆ చర్చికి వెళ్ళకండి, అది చర్చి కాదు. ఏ పాస్టర్ అయితే ప్రభు వల్లకి కానుకకి దశంభాగానికి ముడి పెడతాడో వాడు అసలు పాస్టర్ కాదు, అక్కడికి వెళ్ళకండి. అలా వెళ్ళడం ద్వారా వారి పాపాల్లో మీరు పాలుభాగస్తులై ప్రభు ప్రాణత్యాగానికి సంబంధించిన రొట్టె ద్రాక్షరసాన్ని వెక్కిరించిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు అవుతారు. తద్వారా వాళ్ళ నాశనంలో పాలుభాగస్తులు అవుతారు.